నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కృతి శెట్టి అనే పేరు కంటే బేబమ్మ అనే పేరు చెబితేనే అందరికీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ పేరు అందరి నోళ్లలో అంతగా ఇమిడిపోయింది గనుక. ఉప్పెన మూవీలో కృతి శెట్టి బేబమ్మ పేరుతో ఫేమస్ అయింది. ఆ తర్వాత ఈమె ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఏ పేరుతో కూడా కృతి శెట్టి ఫేమస్ అవ్వలేదు. కేవలం బేబమ్మ మాత్రమే ఆమెకు అత్యంత పేరు తెచ్చిన పాత్రగా ఇండస్ట్రీలో గుర్తింపునిచ్చింది. అయితే అలాంటి కృతి శెట్టి తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ ఆ వార్త కన్నడ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఏంటి, కృతి శెట్టి ఎవరికి చెప్పకుండా సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుందా? ఇంతకీ కృతి శెట్టిని చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరబ్బా అంటూ నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే కృతి శెట్టి ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన పేరెంట్స్ పెళ్లి అని నిర్ణయించుకున్నారట. అయితే ఈ నిర్ణయం వారిది కాదట. అసలు విషయం ఏంటంటే కృతి శెట్టికి బావ ఉన్నాడట. చిన్నప్పటి నుండే కృతి శెట్టిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట. దాంతో ఆ అబ్బాయి వాళ్ళు పెళ్లికి తొందర పెట్టడంతో కృతి శెట్టి ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేయాలని చూస్తున్నారట. అయితే ప్రస్తుతం సినిమాల మీద కృతి శెట్టికి ఇంట్రెస్ట్ ఉండటంతో పెళ్ళయ్యాక కూడా సినిమాలు చేసుకో అని అత్తింటి వాళ్ళు చెప్పడంతో కృతి శెట్టి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. అయితే ఎవరికి తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే కృతి శెట్టి ఎంగేజ్మెంట్ జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ వార్త కన్నడ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు కృతి శెట్టి నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందా లేక ఇది రూమరా, దీనిపై మాకు క్లారిటీ కావాలి అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి కృతి శెట్టి రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది అనే వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే ఆమె క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.